వెంకటేశాయ, బొల్లు రమేష్ గారు, ధర్మపత్ని శ్రీలక్ష్మి గారు దంపతులు రాత్రి మాకు సామాన్లు అల్పారం తెచ్చిచ్చారు. మా బ్యాగులు అక్కడ పెట్టుకున్నారు. ఎక్కడ నుంచి నగర్ కలిసి మా బ్యాగులు అక్కడ పెట్టుకున్నారు. ఈరోజు ఉదయం మళ్ళీ అల్పారం ఇచ్చారు. మధ్యాహ్నం మాకు మరీ అక్కడ అంకమ్మ గారి గుడి దగ్గర కొమ్మాల పడకాడ అక్కడ ఒక భిక్ష సద్య ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్ళీ అల్పాహారం తీసుకొని ఈ స్వామి పేరు మీ స్వామి అంకమరావు గారు ఇద్దరు కలిసి వచ్చి మళ్ళీ మా బ్యాగులు ఇక్కడ 35 కిలోమీటర్ దూరం వచ్చి మాకు ఇవన్నీ తెచ్చి ఇచ్చారు. స్వామి కలియుగ దైవం ఏడుకొండల వాడు వెంకటేశ్వర కృపాకపటంలో ఎల్ల వేళల స్వామివారి దీవెనలు ఉండాలని మనస్సాక్షిగా కోరుకుంటున్నాం. స్వామి భగవంతుడు ఇలా రూపంలో వచ్చిండనేది ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనసాక్షి నమ్ముతున్న పాదయాత్రలో చాలా సంతోషం. స్వామి ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. అలాగే మీ పాదయాత్ర కూడా ఇలాగనే కొనసాగి మీ నోటి వాకు ఎట్లా అన్నారో స్వామి, మీరు అంజన్ కాడికి వెళ్తారు. ఈ ఊరి పేరు ఏంది? సింగరకొండకి వెళ్తారని మీరు ఏదో ఫ్లోలో అన్నారు. సింగరకొండ కాడికి వచ్చేసినాం. మేము నడిచింది ఈరోజు 36 కిలోమీటర్లు. ఓకే ఓకే. మీ పాదయాత్రకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలానే దిగ్విజయం పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా స్వామి మీకు మొక్కుతున్నా అనుకోకరి, సాక్షాత్ ఏడుకోవాల వాడికే మొక్కుతున్నా. మీలోనే ఉన్నాడు మనసాక్షిగా స్వామి. ఓకే. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.